హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజైతే మనము ఒక నవల అనేది మీకు తెలియజేస్తూ ఉన్నాను కదా. ఎస్టర్డే అయితే ఒక ఎపిసోడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు సెకండ్ ఎపిసోడ్ స్టార్ట్ అవుతుంది. నేనైతే మీకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు ఆమె వదిలిన చివరి ఉత్తరం ఎపిసోడ్ రెండవ ఎపిసోడ్ అనేది ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. పాత రైల్వే స్టేషన్కు రాత్రి 10:45 అవుతూ ఉంది. విక్రమ్ కారు పాత రైల్వే స్టేషన్ వైపు దూసుకుపోతుంది. కారులో ఒంటరిగా ఉన్నాడు. కానీ అతని మనసులో మాత్రం వేల ప్రశ్నలు. అనన్య నిజంగా బ్రతికే ఉందా? ఆమెను తీసుకెళ్ళింది మా కుటుంబంలో ఎవరు? 3 సంవత్సరాలుగా ఆమె ఎక్కడ ఉంది? అతని చేతిలో మాత్రం ఆ ఉత్తరం గట్టిగా ఉంది. అందులో ఉన్న చివరి వాక్యం అతని మనసును కలవరపెడుతుంది. నన్ను వెతికితే నీ ప్రాణానికి ప్రమాదం. రాత్రి 10:58 విక్రమ్ పాత రైల్వే స్టేషన్కు చేరుకున్నాడు. ఆ స్టేషన్ దాదాపు నిర్మానుష్యంగా ఉంది. పట్టాల మీదుగా వీచే గాలి, దూరంగా వినిపిస్తున్న రైలు శబ్దం, అక్కడక్కడ వెలుగుతున్న పాత లైట్లు, అంతా భయంకరంగా అనిపిస్తుంది. విక్రమ్ తన ఫోన్ చూశాడు. 11 గంటలు అయింది సమయము. అప్పుడే అతని ఫోన్కి ఒక మెసేజ్ అనేది వచ్చింది. ప్లాట్ఫామ్ నంబర్ 2కి రండి అని ఒక మెసేజ్ అనేది అతనికి రావడం జరిగింది. విక్రమ్ చుట్టూ చూశాడు. ఎవరూ కనిపించలేదు. నెమ్మదిగా ప్లాట్ఫామ్ 2 వైపు నడిచాడు. ప్రతి అడుగుతో అతని గుండె అనేది వేగంగా కొట్టుకుంటుంది. అక్కడికి వెళ్ళగానే ఒక పాత బెంచ్ మీద తెల్లటి కవర్ కనిపించింది. విక్రమ్ దాన్ని తీసుకున్నాడు. కవర్ మీద ఒక్క మాట మాత్రమే ఉంది. విక్రమ్. అతను వెంటనే తెరిచాడు. లోపల ఒక ఫోటో ఉంది. ఫోటో చూసిన వెంటనే అతని కళ్ళల్లో భయం కనిపించింది. ఆ ఫోటోలో అనన్య ఉంది. కానీ ఆమె ఒంటరిగా లేదు. ఆమె పక్కన నిలబడి ఉన్న వ్యక్తిని చూసి విక్రమ్ షాక్ అయ్యాడు. అతను మరెవరో కాదు, విక్రమ్ తండ్రి. నాన్నా! విక్రమ్ చేతులు వణికాయి. ఇది ఎలా సాధ్యం? అతని తండ్రి చనిపోయి 2 ఏళ్లు అయ్యింది. అయితే 3 సంవత్సరాల క్రితం అనన్య కనిపించకుండా పోయిన సమయంలో ఆమె పక్కన తన తండ్రి ఎందుకు ఉన్నాడు? అప్పుడే వెనుక నుంచి ఒక అమ్మాయి గొంతు వినిపించింది. నువ్వు రావద్దని చెప్పాను కదా విక్రమ్ అనేసి వెనుక సైడ్ నుంచి ఒక అమ్మాయి గొంతు ఈ విధంగా శబ్దం అనేది వినిపిస్తూ ఉంది. నువ్వు రావద్దని చెప్పాను కదా విక్రమ్, ఎందుకు వచ్చావు? విక్రమ్ ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. కొన్ని అడుగుల దూరంలో ఒక అమ్మాయి నిలబడి ఉంది. ముఖం మొత్తం దుపట్టాతో కప్పుకుంది. విక్రమ్ గుండె ఆగినట్టయింది. అనన్య. ఆమె నెమ్మదిగా ముందుకు వచ్చింది. దుపట్టా తొలగించింది. అది నిజంగానే అనన్య. 3 సంవత్సరాల తర్వాత విక్రమ్ తన ప్రేమను తన కళ్ళ ముందు చూశాడు. అతను ఆమె దగ్గరకు వెళ్ళబోతుండగా అనన్య వెనక్కి అడుగు వేసింది. నన్ను తాకకు విక్రమ్. ఎందుకు? ఎందుకంటే మనం అనుకున్నట్టుగా ఈ కథ లేదు. విక్రమ్ కళ్ళల్లో కన్నీళ్లు. 3 సంవత్సరాలు ఎక్కడున్నావ్ అనన్య? ఆమె కళ్ళల్లో కూడా కన్నీళ్లు తిరిగాయి. నేను ఎక్కడ ఉన్నానో తెలుసుకోవడం కంటే. ఆమె కాసేపు ఆగింది.
నన్ను ఎందుకు దాచారో తెలుసుకోవడం ముఖ్యం. ఎవరు దాచారు నిన్ను? అనన్య సమాధానం చెప్పలేదు. ఆమె తన చేతిలో ఉన్న ఒక చిన్న పెన్ డ్రైవ్‌ను విక్రమ్‌కి ఇచ్చింది. ఇందులో నిజం ఉంది. ఇందులో నిజం మొత్తం ఉంది. ఏ నిజం? మీ నాన్న గురించి అని ఈ విధంగా అనన్య చెబుతూ ఉంది. నా నాన్న గురించి ఏముంది? అనన్య అతని వైపు చూస్తూ చెప్పింది. నీ నాన్న చనిపోలేదు విక్రమ్. విక్రమ్ షాక్ అయ్యాడు. ఏం మాట్లాడుతున్నావు? అందరికీ ఆయన చనిపోయారని చెప్పారు. కానీ నేను నా కళ్ళతో చూశాను. విక్రమ్ ఏమీ మాట్లాడలేకపోయాడు. అనన్య నెమ్మదిగా చెప్పింది ఈ విధంగా. నీ నాన్న ఇంకా బతికే ఉన్నాడు. అంతలో దూరంగా ఒక కారు హెడ్లైట్లు కనిపించాయి. అనన్య భయపడిపోయింది. వాళ్ళు వచ్చేశారు. ఎవరు? విక్రమ్ నువ్వు ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో. నిన్ను వదిలి నేను వెళ్ళను అని విక్రమ్ అయితే ఈ విధంగా ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు ఇక్కడ ఉంటే ఆమె మాట పూర్తయ్యే లోపే ఒక కారు స్టేషన్ ముందు ఆగింది. ఒక కారు స్టేషన్ ముందైతే ఆగింది. కారు తలుపు తెరుచుకుంది. ఒక వ్యక్తి బయటికి దిగాడు. అతని ముఖం చీకట్లో స్పష్టంగా కనిపించలేదు. అనన్య అతన్ని చూసి ఒక్కసారిగా భయంతో వెనక్కి తగ్గింది. విక్రమ్ ఆమెను చూస్తూ అడిగాడు. అనన్య ఇతను ఎవరు? ఆమె వణుకుతున్న స్వరంతో చెప్పింది. ఆమె వణుకుతూ ఈ విధంగా భయపడుతూ ఆమె విక్రమ్ ఇతనే నిన్ను 3 సంవత్సరాలుగా గమనిస్తున్న వ్యక్తి. ఆ వ్యక్తి నెమ్మదిగా వెలుతురులోకి వచ్చాడు. విక్రమ్ అతని ముఖాన్ని చూసి ఒక్కసారిగా మాట రాకుండా నిలబడిపోయాడు. ఎందుకంటే అతను విక్రమ్‌కి చాలా పరిచయమైన వ్యక్తి. అతని చేతిలో ఉన్న ఫోన్ మోగింది. అతని చేతిలో ఉన్న ఫోన్ అనేది మోగింది. అతని చేతిలో ఉన్న ఫోన్ ఎప్పుడైతే మోగిందో స్క్రీన్‌పై కనిపించిన పేరు అమ్మ అని అక్కడ డయల్ అయిందనమాట. విక్రమ్ ఫోన్ ఎత్తాడు. అవతల నుంచి అతని తల్లి ఏడుస్తూ చెప్పింది. విక్రమ్ ఎక్కడున్నావు? వెంటనే అక్కడి నుంచి పారిపో. నీ నాన్న గురించి నీకు తెలిసిన నిజం మొత్తం అబద్ధం. కాల్ కట్ అయింది. విక్రమ్ అనన్య వైపు చూశాడు. ఆమె కళ్ళల్లో భయం. అతని ముందు నిలబడి ఉన్న ఆ వ్యక్తి మాత్రం చిరునవ్వు నవ్వుతున్నాడు. ఆ వ్యక్తి ఎవరు? విక్రమ్ తండ్రి నిజంగా బతికే ఉన్నాడా? అసలు అనన్యను 3 సంవత్సరాలు ఎవరు దాచారు? తెలుసుకోవాలంటే మనము ఎపిసోడ్ 3లో ఈ కథ అనేది ఇలా కొనసాగుతూ ఉంటుంది. ఇలానే మీరు తప్పకుండా చూస్తూనే ఉండండి ట్రెండింగ్ ఉన్న ఛానల్ని. ఓకేనా ఫ్రెండ్స్? థ్యాంక్ యూ.